మార్నింగ్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అయిపోయినాక వి హ్యాడ్ సమ్ ఫుడ్ అండ్ ఆఫ్టర్నూన్ హల్దీ సెరమనీ ఉండే. డెకార్ చాలా క్యూట్ గా అనిపించింది నాకు. మార్నింగ్ ఈవెంట్ ఇంట్లో చేశారు అండ్ హల్దీ లాన్ లో చేశారు. లైట్ కూడా మంచిగా ఉండే అండ్ ఇంకా అందరూ ఫుడ్ తిన్నాక హల్దీ ఈవెంట్ స్టార్ట్ చేశాము. అందరూ మంచిగా యెల్లో కలర్ డ్రెస్సెస్ అండ్ శారీస్ వేసుకున్నారు అండ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ మాత్రం హాఫ్ వైట్ అవుట్ఫిట్స్ చూస్ చేసుకున్నారు. నేను కూడా రెడీ అయ్యి చాలా మంత్స్ అయితుంది. లేకపోతే హాస్పిటల్ వెళ్తున్నప్పటి నుంచి ఎప్పుడు ఆ స్క్రబ్స్ లో బ్రతికేస్తున్నా. అండ్ కట్టుకున్న శారీ కూడా వాజ్ వెరీ కంఫర్టబుల్. ఇలా హల్దీకి కానీ ఆర్ ఏదైనా నైట్ టైం ఈవెంట్స్ కి వేసుకుంటే చాలా బాగుంటది. అండ్ ఈవెంట్స్ అన్ని చూస్తుంటే మా పెళ్లి టైంలో మేమున్న సిచ్యువేషన్స్ గుర్తొస్తుండే. మేము మేలో అనుకున్నాము పెళ్లి, బట్ కోవిడ్ ఉండే కాబట్టి ఆగస్ట్ కి పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ పెళ్లికి 1 వీక్ ముందు వచ్చాడు వరుణ్ ఇండియాకి. సో 3 డేస్ లో అన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ వరుణ్ వచ్చే ముందే నేను పెళ్లికి కావాల్సిన అవుట్ఫిట్స్ అండ్ జ్యువెలరీ షాప్ చేసేసా. నావి మాత్రమే కాదు, వరుణ్ కి కూడా నేనే షాప్ చేయాల్సి వచ్చింది. అండ్ చాలా హడావిడి అయింది, బట్ ఈవెంట్స్ అన్ని కలిసి చేసుకున్నాం కాబట్టి వీ హ్యాడ్ సో మచ్ ఫన్. నో రిగ్రెట్స్ అసలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.